గట్టిగా కేకలేద్దాం, హల్లెలూయా. గోసారి హల్లెలూయా, గోసారి హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం రాబోతా ఉండగా మన జీవితంలో ఒక దేవుడు ఒక నూతన కార్యాలను దేవుడు దయచేయును గాక, నూతన ఆశీర్వాదం నింపును గాక, నూతన బలముతో నింపును గాక, నూతన మేలతో నింపును గాక, ఆశీర్వాద దేవుడు నింపును గాక, మేలతో దేవుడు నింపును గాక, మన మార్గాలన్నీ సరళము దేవుడు చేయను గాక, ఏదైతే ముయ్యబడ్డాయో అవన్నీ దేవుడు తొడుచును గాక, సరళమైన జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక, ఆశీర్వాదంతో దివ్యల దేవుడితో నింపును గాక, ఎక్కడైతే ముయ్యబడిన ద్వారాలు ఉన్నాయో అవి ఈరోజు పగిలిపోను గాక, గోడలు కూలిపోను గాక, ఆ సంఖ్యలతో దేవుడు ఇడిపించును గాక, ఆ గుడ్డివానికి దేవుడు ఎలాగైతే చూపును అనుగ్రహించిందో అలాగనే దేవుడు మన జీవితంలో నూతన కార్యాల దేవుడు మొదలు పెట్టును గాక. ఈరోజు ఎవరైతే ఆమెను చెప్పారో వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు, నూతన ఆశీర్వాదాలతో నింపబోతా ఉన్నాడు, రెండంతల ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతా ఉన్నాడు. దేవుడు మనకు వాగ్దానం చేయబోతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలం నుండి ఏం చేయబోతానంటే సహాయము చేయబోతా ఉన్నాడు. ఎవరైతే చేయి దేవుని వైపు తిరిగి చూసి అయ్యా నా బ్రతుకు ఇది ఉంది ప్రభా నాకు సహాయం చేయండి ఎవరైనా అడుగుతా ఉన్నారో వారితో దేవుడు చెబుతా ఉన్నాడు, ఈ మధ్యకాల సమయంలో నేను నీకు సహాయము చేయబోతా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను, సియోనులో నుండి నేను నిన్ను దీవించబోతా ఉన్నాను దేవుడు ఈరోజు చెబుతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఇది పరిశుద్ధ స్థలము, సియోను అనబడుతున్న ఈ స్థలం నుంచి యెహోవా దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను, నేను నిన్ను దీవించబోతా ఉన్నాను, నేను నిన్ను మేలుతో నింపబోతా ఉన్నాను దేవుడు చెబుతా ఉన్నాడు.